అంజలి గారివి ప్రీవియస్ చూసిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ చూసుకుంటే చాలా క్లాసిక్ గా చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా అంటే ఈ మూవీకి సంబంధించి మీ ఇద్దరు అసోసియేషన్ కానివ్వండి, ఎలా ఉండింది వర్క్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? టాలీవుడ్ నుంచి సక్సెస్ఫుల్ గా యాక్టింగ్ సైడ్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అంజలి గారు. నాకు కూడా చాలా ఇష్టం. ద వే ఆఫ్ షాపింగ్ మాల్లో ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్, జర్నీ న్యాచురల్ గా చేస్తారండి. సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్లో కూడా ఎంత న్యాచురల్ గా ఉంటది. అంటే యాజ్ ఇప్పుడు నేను ఎలా యాక్టర్ గా న్యాచురల్ గా ఉండాలి అని, అందులో ఆవిడ ఆల్రెడీ సిద్ధహస్తురాలు చాలా గట్టిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. అండ్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారు ఉన్నారు. అంజలి గారి కాంబినేషన్ నేను అనగానే ఎగిరి గంతేసాను. లోపల ఓకే కదా, అంతేలేండి. అవును కదండి, ఒకటేసారి మంచి ప్రాజెక్ట్ వస్తున్నట్లే. ప్రీవియస్ చేసిన లీడ్స్ అవి ఓకే చేసామని చెప్పుకోవడానికి తప్ప పెద్దగా మీకు యూజ్ లేనివి, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లేవు. బట్ అవి చూసి తర్వాత నెక్స్ట్ ఒకటి రెండు వచ్చాయి మూవీస్ నమ్మకంతో వచ్చాయి. బట్ ఈ ప్రాజెక్ట్ అలా కాదు కదా అసలు. అవునండి, కంప్లీట్ డిఫరెంట్ గా. అవునండి దొరికింది. అండ్ చాలా చాలా న్యాచురల్ గా ఉంటారండి. చాలా ఇప్పుడు మీరు ఎలా క్యాజువల్ గా మాట్లాడుతున్నారో అంజలి గారు కూడా అంతే, చాలా క్యాజువల్ గా ఉంటది. అండ్ నాకు ఇంకేమైనా చిన్న బెదురు కొన్ని సీన్స్ చేసేటప్పుడు నేనే ముందుగా వెళ్ళి, అంటే లెంత్ సీన్స్ ఉన్నాయి, చాలా లెంత్ సీన్స్ డైరెక్టర్ గారు ప్లాన్ చేసేవాళ్ళు. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా, ఎందుకంటే నేను అప్పటి వరకు చేసిన బాడీ లాంగ్వేజ్లు వేరు, దీనికి వేరే బాడీ లాంగ్వేజ్ చేయాలి. నేనే ఎక్కువగా దీంట్లో టేక్ కేర్ తీసుకోవాల్సిన అంశం ఉంది. అందుకని చెప్పి ఒకటికి 2 సార్లు చూసుకోవాలని అంటే మళ్ళీ ఇబ్బంది పడదు. ఎక్కువ టేక్స్ అయితే అంత కరెక్ట్ కాదు అని చెప్పి నేను ముందుగా వెళ్ళి అడిగి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పి, నేను అవసరమైతే 2-3 సార్లు రిహార్సల్స్ చేసుకొని చూసుకొని అలా యాక్ట్ చేసేవాడిని. కానీ చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు అండి. ఇంకా నేను టెన్షన్ పడేవాడినేమో కానీ, అదే నేను అంటున్నాను, ఎంత రిజర్వ్డ్ గా ఇలా ఉండే మీరు కొన్ని సీన్స్ చూసాం, కొన్ని బోల్డ్ సీన్స్, అక్కడ ఇబ్బంది పడలేదా? ముందే డిస్కషన్ అంటే ఏమంటే నేను ఇది చేస్తాను, ఎట్లా నడిచిందండి అదే ప్రాసెస్ లో. ఓకే, కన్వీనియన్స్ ప్రాసెస్ లో అడిగి ట్రావెల్ ఇబ్బంది అయితే పడ్డారు. ఇబ్బంది అంటే ఉంటుంది కదండి.